భారతరత్న డాక్టర్ మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే పురస్కరించుకొని మరి గురు పూజోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా మరి రవీంద్ర భారతిలో మరి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ఇస్తున్న సందర్భంగా ఈ యొక్క సభకు సబితేందర్ రెడ్డి విద్యాశాఖ మంత్రి వర్యులు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ యొక్క అవార్డీస్ ఫంక్షన్ వీతి న్యూస్లో చూద్దాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి గురు పూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు చెప్పి అత్యవసర పని మీద వెళ్ళినటువంటి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు జనార్దన్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు నర్సిరెడ్డి గారికి, ఉన్నత విద్యామండలి చైర్మన్ గౌరవనీయులు పెద్దలు లింబాద్రి గారికి, గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్ గారికి, విజయారెడ్డి గారికి, కార్పొరేటర్ ఖైరతాబాద్ గారికి, గౌరవనీయులు పెద్దలు మన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గారికి, అదేవిధంగా గౌరవనీయులు అజేఎస్ నవీన్ మిట్టల్ గారికి, ఉమర్ జలీల్ గారికి, గౌరవనీయులు మన పాఠశాల సంచాలకులు మేడం దేవసేన గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా ఎన్నికైనటువంటి ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, ఆచార్యులకు పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇతర మిత్రులకు, విద్యాశాఖకు సంబంధించిన ఇతర అధికారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. ఉపాధ్యాయుడు సన్మానించబడుతున్న రోజు, మనందరికీ ఒక పండుగ రోజు. ఈ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాష్ట్ర విద్యాశాఖకు ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా రకాలుగా వేదికల మీదనే మాట్లాడుకుంటున్నాం, కానీ ఆచరణకు వచ్చేవారు కొంత ఇబ్బంది అవుతుందని చెప్పి అది జరుగుతున్నటువంటి విషయం అయినప్పటికీ, ఈ మధ్యకాలంలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఉన్నత విద్యకు సంబంధించినటువంటి చాలా రకాల మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి ప్రభుత్వాన్ని కూడా మనందరం గట్టి చప్పట్లతోటి వారికి ధన్యవాదాలు తెలియజేసిన అవసరం ఉందని చెప్పి, దానికి కారణమైనటువంటి మేడం మన విద్యాశాఖ మంత్రికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా వృత్తిపరంగా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండి రాష్ట్ర స్థాయిలో అవార్డులు స్వీకరించబోతున్న మీరు, ఆ సంతోషం, ఆ ఆనందం వెలకట్టలేనిది, విలువలేనిది. నేనే వేదిక ద్వారా మాట్లాడుతుంటే అంత సంతోషానికి లోనెత్తున్న మా టీచర్లకు ఇంతమందికి సన్మానం పొందబోతున్నాను. ఇవాళ రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం, మన టీచర్లు సన్మానాన్ని పొందబోతున్నారంటే నిజంగా మనందరం గర్వించదగ్గ రోజు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అనేక రకాల పదవులు నిర్వహించినప్పటికీ నాకు తెలిసి ఆయన నిర్వహించిన పదవుల్లో టీచర్ పదవే గొప్పదేమో. ఎందుకంటే టీచర్ ఆయనే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీద ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతున్నారంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు కూడా ఈనాడు గుర్తు చేసుకుంటలేము, గురువుగానే గుర్తు చేసుకుంటున్నాం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి. అంటే గురువుకు ఉన్నటువంటి స్థానం అటువంటిది అని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను నేను.
వారు ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా, ఒక తత్వవేత్తగా, ఫిలాసఫర్గా చాలా రకాలుగా మేధావిగా ఉన్నప్పటికీ కూడా గురువుగా గురు పూజోత్సవాలు నిర్వహించుకుంటున్నామంటే గురువు యొక్క స్థానం ఎటువంటిది ఈ దేశంలో, ఈ సమాజంలో, మన సంస్కృతిలో, మన సాంప్రదాయంలో అనే విషయం మనకు తెలియజేస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ, తప్పకుండా గురువుకు అటువంటి స్థానం ఉన్నది. గురువు అనేవాడే భవిష్యత్ సమాజ నిర్మాత. మన అందరం చాలా రకాలుగా అనుకుంటున్నాం, కొంత విలువలు తగ్గుతున్నాయి, క్రమశిక్షణ తగ్గుతున్నది, విలువలు లేని సమాజం ఎట్లా ఉంటుంది అని చూస్తున్నాం మనం ఇప్పుడు సమాజాన్ని. అటువంటి సమాజం కూడా ఉన్నది ఇవాళ. దాన్ని మనం మార్చాల్సిన బాధ్యత గురువులుగా మన అందరి మీద ఉందని చెప్పేటువంటి విషయాన్ని కూడా మీకు దరికి చేస్తూ, ఉపాధ్యాయుడే జాతి నిర్మాత, ఉపాధ్యాయుడు ఒక మంచి సమాజాన్ని నిర్మించాలి. ఉపాధ్యాయుడు అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. నేను ముఖ్యమంత్రి గారితో ఒక మాట చెప్పిన, సార్ మీరు బంగారు తెలంగాణ నిర్మాతలం అని చేస్తామని అంటున్నారు కదా, చాలా గొప్పది మీ ఆలోచన విధానం. కానీ మా పాఠశాలల్ని, మా కాలేజీల్ని, మా యూనివర్సిటీని బ్రహ్మాండంగా తీర్చిదిద్దండి. మౌలిక వసతుల విషయాన్ని మొదలుకుంటే అందులో పనిచేసే ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యలన్నింటినీ పరిష్కరించండి. మా టీచర్ ఖచ్చితంగా అనుకుంటే ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులు, ఇంకా పేదరికంలో ఉన్నటువంటి 20-30% కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు మా ప్రభుత్వ పాఠశాలలు మా దగ్గర ఉన్నారు సార్. వాళ్ళు పైకి రావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఎదిగినప్పుడు మాత్రమే మీరు అనుకున్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. కాబట్టి మా టీచర్లే బంగారు తెలంగాణ నిర్మాతలు అని చెప్పినాను. మా టీచర్ల ద్వారానే బంగారు తెలంగాణ నిర్మాణం అవుతుందని చెప్పిన ఆ సంకల్పాన్ని పునికి పుచ్చుకొని ఒక మంచి రోజున మరొకసారి మన వృత్తికి పునరంకితమవుదామని చెప్పి తెలియజేస్తూ, మనమే ఈ జాతి యొక్క ఆలోచన విధానాన్ని, ఎక్కడైతే సమాజంలో తప్పులు జరుగుతున్నాయో వాటిని వేలెత్తి చూపించి, వాటిని ప్రశ్నించి, వాటి నివారణ ఉపాయాలు కూడా సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రతి టీచర్ సమాజానికి దగ్గర కావాల్సిన అవసరం ఉన్నది.